హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను ఈ నెల మొత్తం కిచెన్లో కావచ్చు, గ్రాసరీస్లో కావచ్చు, కాయగూరలో కావచ్చు, మొత్తం ఎంత పొదుపు చేశానో, ఏ విధంగా పోగు చేశానో అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. అంటే జూలై నెల మొత్తం ఎంత మనీని పోగు చేశాను అనేది మీ అందరితో పాటు షేర్ చేస్తున్నాను. మరి ఈ నెలలో మీరు ఎంత పోగు చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికంటే ముందు ఈ వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే వీడియో బాగుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. నేనేదో గొప్పలు చెప్పుకోవడానికి లేదా నేను ఒక్కదాన్నే సేవ్ చేశాను అనేసి వీడియో అయితే చెయ్యట్లేదండి. దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉంటున్నాము, మన సంపాదన ఏమీ లేదు అని బాధపడే కన్నా ఈ విధంగా మనం మనీని పోగు చేసుకుంటే ఎంతో కొంత మనీ లేదా కొంచెం ఆర్థికంగా మనం నిలదొక్కున్నట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మీ అందరితో షేర్ చేస్తున్నానండి. డబ్బుతో మనం ఆనందాన్ని కొనలేకపోవచ్చండి, కానీ కష్టాల పాలు కాకుండా ఖచ్చితంగా ఆ డబ్బు మనల్ని ఏదో ఒక రోజు కాపాడుతుంది అనేది నా నమ్మకం. అయినా ఈ రోజుల్లో మనీ ఉంటేనే కదండి బంధాలు. నిజానికి మనీ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఒకళ్ళ దగ్గర చేచాచి అప్పు అడిగేటప్పుడు తెలుస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఇక విషయానికొస్తే ఇది నేను కిచెన్లో ఈ నెల అంతా సేవ్ చేసినటువంటి మనీ అండి. ఈ విధంగా బాక్స్లో అయితే వేశాను. మీకు ఎప్పుడు ఈ బాక్స్ చూపించలేదు కదా, ఇది కిచెన్లోనే ఉంటుందండి. ఈ మనీని నేను ఎక్కడెక్కడ ఎంతెంత పోగు చేశాను అనేది ఒకసారి మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఈ ఈ కాయిన్స్ మన వాళ్ళు షర్ట్లలో వదిలేస్తూ ఉంటారు కదా, మనం బట్టలు ఉతికేటప్పుడు అవి వస్తూ ఉంటాయి కదండి, ఇవన్నమాట ఈ నెలలో వచ్చినవి. ఇక ఇవి కిరాణా సామాన్కి మనం అంటే షాంపూ ప్యాకెట్లకు కానీ చిన్న చిన్న వస్తువులకు కానీ వెళ్ళినప్పుడు కాయిన్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, అవన్నమాట. ఇక ఇవేమొచ్చి కాయగూరల్లోని తర్వాత దేవుడి పటాలకు పువ్వులు కొంటాం కదా, అందులో మిగిల్చినటువంటి కాయిన్స్ అండి అవి. ఈ కాయిన్స్ని నేను వాడేస్తాను, మీ అందరికీ తెలిసిందే. అందుకేనండి మళ్ళీ మళ్ళీ కాయిన్స్ కవర్ ఏం చూపిస్తానని చెప్పేసి అది తేలేదు. ఇక ఈ 200 వచ్చేసి మనకి తొలి ఏకాదశి పండగ వచ్చింది కదా, ఆ రోజు ఆదివారం. ఆ రోజు మేము నాన్ వెజ్ తీసుకోలేదండి, అందుకనేసి అవి నిర్దాక్షిణ్యంగా తీసేసి పొదుపులోకి అయితే వేసేసానండి. మరి ఇలాంటివే కదండి మనకి పొదుపు అయ్యేది. అలానే ఈ వారం కూరగాయల్లో కేవలం ఇవే మిగల్చగలిగానండి, ఎందుకంటే కూరగాయలు చాలా రేట్లు అయితే పెరిగినాయి. అలానే కరెంట్ బిల్లులో కూడా ఒక చిన్న అమౌంట్ అయితే మిగల్చగలిగాను. అంటే ప్రతిసారి కరెంటు బిల్లుకి 500 అయితే వేసుకుంటానండి. ఈసారి కరెంటు బిల్లు 410 ఎంతో వచ్చింది, అందులో మిగిల్చినటువంటి డబ్బులండి. ఇక ఇవి ఫ్రూట్స్లో మిగిల్చినటువంటి డబ్బులండి. అంటే మనం ఒక 200 పట్టుకెళ్ళామనుకోండి, 180 రూపాయలకి బేరం అడిగి తీసుకుంటే ఒక 20 రూపాయలు మిగులుతాయి కదా, ఆ మిగిలినటువంటివి ఇందులో వేస్తున్నాను అనమాట. ఫ్రూట్స్లో మిగిలిన డబ్బులంటే అవి. ఇవేమో ఆకుకూరల్లో మిగిలినటువంటి డబ్బులండి. అలానే నేను నెయ్యి తీసి బయటికి సేల్ చేస్తూ ఉంటానని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఇది ఆ నెయ్యిలో తీసినటువంటి డబ్బులని చెప్పచ్చండి ఇవి. ఈ విధంగా కిచెన్లో మనం ఎక్కడైనా సరే చిన్న చిన్న పొదుపులు తీసుకుని ఈజీగా మనీని సేవ్ చేసుకోవచ్చండి. ఇక ఈ 1000 రూపాయల విషయానికి వస్తే నేను శ్రావణ మాసానికి ఇల్లంతా పట్టులవి దులిపాను, గూళ్ళవి దులిపాను అని చెప్పాను కదా, అవి బయట మనిషిని పెట్టుకుంటే 1000 రూపాయలు అవుతాయి కదా, ఆ 1000 రూపాయలు కూడా నేనైతే తీసి పొదుపులోకి అయితే వేసేసానండి. మొత్తం మీద ఎలాగైతే ఈ నెల మొత్తం కలిపి ఇంత మనీని అయితే పోగు చేశాను. మనకి నలిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆ నోటుని ఇలా ఒక బుక్లో పెట్టేసి ఉంచేసామనుకోండి, సాఫ్ట్గా అయిపోతాయి. ఇలాగా నేను మీకు ఆల్రెడీ చూపిస్తాను.
అంటే మీ అందరితో చూపించడానికి నలిగిపోయిన నోట్లు బాగుండట్లేదు అనే ఉద్దేశంతో ఇలా బుక్‌లో పెట్టి ఈ విధంగా చేసైతే నోట్లని సాఫ్ట్‌గా చేసి మీ అందరికీ చూపిస్తున్నానండి. నావి లాస్ట్ వీడియోస్‌లో చూసుకుంటే డబ్బులు ఎలా ఉంటే అలాగే చూపించేసేదాన్ని. ఇలా సాఫ్ట్‌గా బాగున్నాయి కదా అనిపించింది ఒకసారి బుక్‌లో పెట్టిన తర్వాత. ఈ విధంగా మనీని పోగు చేసుకుంటే ఎంతో కొంత మనీ మనకు మిగులుతుంది. మనం రూపాయి సంపాదించిన అవసరం లేదండి. అనవసరంగా వృధా వాటికి ఖర్చు పెట్టకుండా మనం కొంచెం పొదుపుని తీసామనుకోండి, అదే మన సంపాదన అవుతుంది అనేది నా నమ్మకమండి. అందరికీ బయటికెళ్ళి ఉద్యోగాలు చేసేంత అవకాశం ఉండకపోవచ్చు. అలా అని అందరికీ మనీ దాచుకోవాలని ఉంటుంది కదా! ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేశామనుకోండి, ఒక నెల కొంచెం కష్టంగా ఉంటుంది. రెండో నెల పర్వాలేదండి. మూడో నెలకొచ్చేసరికి కొంచెం అలవాటవుతుంది. ఇలాగా ట్రై చేస్తూ ఉన్నామనుకోండి, ఇష్టం కింద మారి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విలువ మనకి తెలిసి, మనకి మనమే పొదుపు చేసుకుంటామండి. ఒకసారి పొదుపు చేయడం మొదలుపెడితే ఎక్కడెక్కడ ఏ విధంగా ఎంతెంత పొదుపు తీయొచ్చు అనేది మనకే తెలుస్తుంది ఖచ్చితంగాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ మనీ అలానే లాస్ట్ మంత్ పోగు చేసినటువంటి మనీ, అంతకు ముందు నెల పోగు చేసినటువంటి మనీతో ఏం చేశాననేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండీ! నాకైతే మా పుట్టింటి నుంచి సారైతే వచ్చేసింది. అలానే అత్తింటి నుంచి కూడా రావాల్సిన వస్తువులు వచ్చేసాయి. అవేంటి, ఏం తీసుకొచ్చారు అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి మీకు కూడా శ్రావణ మాసంలో అంటే పుట్టింటి నుంచి వచ్చే చీరలు అవి వచ్చేసాయా అండి? వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సరదాగా నేను తెలుసుకుందామని అనుకుంటున్నాను. అలానే ఇల్లు, గుమ్మాలు అవి దులిపేసుకున్నారా అండి? గచ్చులు అవి కడిగేసుకున్నారా? మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైనటువంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! రెడీగా ఉండాలి మరి. పూజలకి, వ్రతాలకి, డెకరేషన్‌లకి, మనం అందంగా రెడీ అవ్వడానికి, చిన్న చిన్న కానుకలు అందుకోవడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి నేనైతే రెడీ అయిపోతున్నానండి శ్రావణ మాసానికి. మరి మీరంతా కూడా నాలానే ఎదురు చూస్తూ ఉన్నట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.